మీ దగ్గర ఏ సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయంటే ఏం చెప్తారు? చాలా మంది అనుకుంటారు కబోర్డ్స్ అనగానే ఓన్లీ కబోర్డ్స్ అనుకుంటారు, ఫర్నిచర్ అనగానే ఓన్లీ సోఫాస్ అనుకుంటారు. సో మీ దగ్గర ఏమేమి ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయంటే ఏం చెప్తారు? ఎండ్ టు ఎండ్ అండి. అంటే ఈరోజు హైదరాబాద్లో అపార్ట్మెంట్ కల్చర్ కదా. అవును. సో ఒక అపార్ట్మెంట్ బిల్డర్ ఇచ్చిన తర్వాత ఎలా ఇస్తాడంటే వితౌట్ ఫాల్ షెల్ సీలింగ్ ఇస్తాడు షెల్ కదా. ఇస్తారు. అవును. ఆ ప్లెయిన్ షెల్ని ఒక కంప్లీట్ లివబుల్ హౌస్ లాగా ఫ్రమ్ ఫాల్ సీలింగ్, లైటింగ్, వార్డ్రోబ్స్, బెడ్స్, సోఫాస్, ఎవ్రీథింగ్ ఓకే. మొత్తం రెడీగా చేసి వాళ్ళు వెళ్ళి ఇంకా లివ్ చేసుకునేటట్టుగా వీకెండ్. ఇట్స్ టోటల్ ఇంటీరియర్ అయితే అవునండి, వన్ స్టాప్ సొల్యూషన్. కిచెన్ దగ్గర నుంచి బెడ్రూమ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్. అయితే దీనికి కూడా ఒక రీజన్ ఉంది. ఏంటంటే స్టార్టింగ్లో మాడ్యులర్ ఫ్యాక్టరీ కావాలని ఒక క్లయింట్ అడిగాడు నన్ను. నేను వెళ్ళి వాళ్ళు సరే చేయిస్తానని, నా కంపెనీ చుట్టూ 5-6 కంపెనీలు ఉంటాయి. వాళ్ళకి వెళ్ళి అప్రోచ్ అయ్యేసరికి వాళ్ళు చెప్పిన ప్రైస్కి నేనే అమేజ్ అయిపోయినా. క్లయింట్ సంగతి దూరం పెట్టాను, నేను వద్దులేండి సార్ నేను బయట చేయించుకుంటానని. మళ్ళీ క్లయింట్ దగ్గరికి వెళ్ళి సార్ ఇంత ప్రైస్ అవుతుందంటే ఆయన ఆబ్వియస్లీ వద్దన్నాడు. ఓన్లీ కిచెన్కి సమ్వేర్ అరౌండ్ 2.5 lakhs ఓన్లీ. వాళ్ళ ప్రాసెసింగ్కి మెటీరియల్ అంతా మళ్ళీ నాదే. ఓ మై. సో అట్లా అయిపోయేసరికి నాకు అర్థం కాలేదు, అరే ఏంటి నిజంగా ఫర్నిచర్ ఇంత కాస్ట్ ఉంటుందా, మనం చేసేదేమో ఇంత తక్కువలో ఉంది, వాళ్ళేమో ఇంత ఛార్జ్ చేస్తున్నారు, అసలు ఆ మ్యాథమెటిక్స్ అసలు సెట్ అవ్వట్లేదు. అప్పుడు ఒక ఆశ పుట్టింది, అరే నా దగ్గరే ఉండుంటే ఇక్కడ డన్ బెటర్ జాబ్ కదా అని. కరెక్ట్.